మన ఇండియాలో ఒక కామన్ మిత్ ఉంది. ఇంట్లో 100 గ్రాములు లేదా 500 గ్రాములు మాత్రమే గోల్డ్ పెట్టుకోవాలి అని చాలామంది అనుకుంటున్నారు. కానీ నిజం ఏంటంటే ఇండియాలో మీరు ఎంత గోల్డ్ అన్నా లీగల్గా పెట్టుకోవచ్చు. అవును, గోల్డ్ మీద లీగల్ లిమిట్ అనేదే లేదు. కానీ ఒక చిన్న కండిషన్ ఉంది. మీ దగ్గర ఉన్న గోల్డ్ మీ డిక్లేర్ చేసిన ఇన్కమ్తో కొనాలి, లేదా వెడ్డింగ్ గిఫ్ట్స్గా వచ్చిందై ఉండాలి, లేదా ఇన్హెరిటెన్స్గా వచ్చిందై ఉండాలి. అంటే పుట్టుకొచ్చిన గోల్డ్ కాకుండా చెప్పగలిగే గోల్డ్ కావాలి. మీరు సోర్స్ చూపగలిగితే ఎంత గోల్డ్ ఉన్నా లీగల్ సమస్య ఉండదు. ఇప్పుడు మీరు వింటున్న 500 గ్రాములు, 250 గ్రాములు, 100 గ్రాములు అనే లిమిట్స్ ఏంటి? ఇవి CBDT ఇన్స్ట్రక్షన్ 1916 నుండి వచ్చాయి. కానీ ఇవి గోల్డ్ పెట్టుకునే లిమిట్స్ కావు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ సమయంలో సీజ్ చేయకుండా వదిలేసే టాలరెన్స్ లిమిట్స్. అంటే రైడ్ జరిగిన సాధారణంగా ఈ గోల్డ్ని టచ్ చేయరు. పెళ్ళైన ఆడవాళ్ళ దగ్గర 500 గ్రాముల వరకు, పెళ్లి కాని ఆడవాళ్ళ దగ్గర 250 గ్రాముల వరకు, మగవాళ్ళ దగ్గర 100 గ్రాముల వరకు. ఇవి సాధారణంగా సీజ్ చేయని గోల్డ్ పరిణామం. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక ఫ్యామిలీలో భర్త, భార్య, పెళ్లి కాని కూతురు ఉంటే సీజ్ చేయకుండా వదిలే గోల్డ్ భార్య పేరు మీద 500 గ్రాములు, కూతురు పేరు మీద 250 గ్రాములు, భర్త పేరు మీద 100 గ్రాములు, అంటే మొత్తం 850 గ్రాములు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది హోల్డింగ్ లిమిట్ కాదండి. మీరు 2 కిలోలో లేదా 5 కిలోలో గోల్డ్ పెట్టుకోవచ్చు. ఇది లీగల్గా తప్పు కాదు. ఒక్క మాట గుర్తుంచుకోండి, చేతిలో బంగారం ఉండాలి, కానీ దానికి కథ కూడా ఉండాలి. అంటే పర్చేస్ బిల్స్, ఇన్హెరిటెన్స్ ప్రూఫ్స్, వెడ్డింగ్ గిఫ్ట్స్, సేవింగ్స్ ఫ్రమ్ ఇన్కమ్ ఇలాంటివి. ఇవి ఉంటే సమస్య లేదు. లేకపోతే మాత్రం అది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్కమ్గా పరిగణించే అవకాశం ఉంది. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ లిమిట్స్కి మించి గోల్డ్ ఉన్నా కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కొన్ని సందర్భాల్లో సీజ్ చేయకపోవచ్చు. ఎందుకంటే వారు పరిగణలోకి తీసుకునేది కుటుంబ సాంప్రదాయాలు, సోషల్ స్టేటస్, వెడ్డింగ్ జ్యువెలరీ. మన ఇండియాలో పెళ్ళంటే బంగారం, బంగారం అంటే గౌరవం అనే భావన ఉంది. కాబట్టి చివరిగా ఒక చిన్న విషయం, గోల్డ్ మీద ట్యాక్స్ ఎప్పుడు వస్తుంది? మీరు గోల్డ్ సోర్స్ చూపలేకపోతే లేదా గోల్డ్ అమ్మి క్యాపిటల్ గెయిన్స్ వచ్చినప్పుడు. ఎందుకంటే ట్యాక్స్ చట్టాల ప్రకారం గోల్డ్ ఈజ్ అ క్యాపిటల్ అసెట్. కాబట్టి ఇండియాలో గోల్డ్ మీద హోల్డింగ్కి లిమిట్ లేదు. కానీ ఎప్పుడూ బిల్లులు లేదా ప్రూఫ్లు ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే బంగారం విలువ పెరుగుతూ ఉంటుంది. అందుకే రికార్డ్ లేకపోతే సమస్యలు కూడా పెరుగుతాయి. మీ అభిప్రాయం ఏమిటి? ఈ విషయం మీకు ముందే తెలుసా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ట్యాక్స్ టిప్స్ మరియు ఫైనాన్షియల్ అవేర్నెస్ వీడియోస్ కోసం ఆధాన్ మనీ మంత్రాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.